వెల్కమ్ టు ఫాల్ క్రీక్. ఇది హెన్రీ కావెల్ రెడ్వుడ్ స్టేట్ పార్క్ అనమాట. ఇట్స్ క్లోజర్ టు ద బే ఏరియా. ఇదంతా మనకు కనిపించే ఏరియాలో మల్టిపుల్ ట్రైల్ సిస్టమ్స్ ఉంటాయి అండ్ కోస్టల్ రెడ్వుడ్స్లో భాగంగా ఉండే చిన్న స్టేట్ పార్క్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు చూస్తే జనరల్లీ మోస్ట్ యూఎస్ పార్క్స్లో ఇలాంటి సిస్టమ్ బాగుంటుంది. లైక్ యూ కెన్ డూ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హైక్స్, 0.2 మైల్స్, 0.5, 1.2, 2.3 ఇలా డిఫరెంట్ హైక్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మేము వచ్చేసరికి ఇక్కడ కొంచెం మైల్డ్గా రెయిన్ అయితే పడుతుంది. సో అంటే లైక్ ఇట్స్ జస్ట్ షవర్స్. సో మనం లైమ్ కిల్ ఏరియా వెళ్దాం, 1.2 మైల్స్. కానీ ఒకవేళ ట్రైల్ బాగాలేదు అంటే విల్ ప్రాబ్లీ టర్న్ బ్యాక్. లెట్స్ గో. ఇక్కడ ఎన్నో చాలా వైల్డ్ మష్రూమ్స్ ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో. అండ్ there's a little creek down there. It looks so pretty. అండ్ పసిఫిక్ నార్త్ వెస్ట్ వైబ్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా డెన్స్గా ఉంది. ఇదొక బనానా స్లగ్ అనమాట. స్నేల్ ఫ్యామిలీలా ఉంటుంది. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ దెమ్ ఆన్ దిస్ హైక్. దిస్ కైండ్ ఆఫ్ వెదర్లో అలాంటి స్లగ్స్ ఉండడం కామన్. బట్ ఐ థింక్ త్రూ అవుట్ ది ఇయర్ ఉంటాయి అనుకుంటా. ఇక్కడ చూస్తే చాలా ట్రీస్ మీద లిటిల్ ఫర్న్స్ ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇందాక మష్రూమ్స్ అని చెప్పాను కదా, దీస్ ఆర్ వన్ ఆఫ్ దోస్ వైల్డ్ మష్రూమ్స్. యూ షుడ్ నాట్ కన్జ్యూమ్ దెమ్ అట్ ఆల్. చూడడానికి ఎలా కనిపించినాయి. ఇక్కడ చూస్తే 3 ట్రీస్, ఆర్ ఇట్స్ ప్రాబ్లీ అ సింగిల్ ట్రీ విత్ 3 ఐ డోంట్ నో బ్రాంచెస్. అన్నీ కనెక్టెడ్గా ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్ ఫెల్ అన్నమాట. అంతా పడిపోయింది. And it crossed the stream. ఇక్కడ మేము ఒక ట్రీ పాస్ అవుతున్నాం. జస్ట్ లిసన్ టు ది సౌండ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీస్ ఆర్ ఆల్ రెడ్వుడ్ ట్రీస్ అనమాట. They are known to be the world's tallest trees. Generally, California the most dense redwoods అయితే రెడ్వుడ్ అండ్ నేషనల్ అండ్ స్టేట్ పార్క్స్లో ఉంటాయి. బట్ దే ఆర్ త్రూ అవుట్ ద పసిఫిక్ కోస్ట్ అనమాట. ఇది కూడా అలాంటి పార్కే. బట్ ఇక్కడ చూస్తే ఇప్పటివరకు వచ్చిన ఏరియాలో దిస్ సీమ్స్ టు బి ద మోస్ట్ డెన్స్ ఏరియా. కెన్ సీ హౌ టాల్ దే ఆర్ అండ్ హౌ డ్రీమీ ద వైబ్ ఇస్. సో ఇక్కడ ట్రైల్ స్ప్లిట్ అవుతుంది అనమాట. బట్ మేము వెళ్ళేది లైమ్ స్టోన్ హిల్స్ కాబట్టి దిస్ ఇస్ ద రూట్ వేర్ గోనా టేక్. కొంచెం ట్రికే ఉంటుంది, బట్ నథింగ్ క్రేజీ. రెస్ట్ ఆఫ్ ద హైక్ ఈజ్ యాక్చువల్లీ ఫ్లాట్. ఇది ఇక్కడ కొంచెం ఎలివేషన్ గెయిన్ ఎక్కువ ఉంది కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ ద ట్రైల్. సో బట్ రిగార్డ్లెస్ ఆ క్రీక్ సౌండ్, ద రెడ్వుడ్స్, మాస్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 1.5 మైల్, క్లోజ్ టు 1.5 మైల్ వరకు హైక్ చేసాం. ఇక్కడికి వస్తే దేర్ సిమ్స్ టు బి అ బాల్ ఫుల్ ఆఫ్ మాస్ అనమాట. సో ఇట్స్ సో ప్రిటీ. ఎంత మాస్ ఉంది. కొంచెం రెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వీకెండ్ పెద్ద స్టార్మ్ వస్తుంది. బట్ ఇక్కడ భలే ఉంది. స్మెల్ ఇస్ సో గుడ్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ థెరపీ, నేచర్స్ ఓన్ థెరపీ. మాకు అనిపిస్తుంది ఏంటంటే వీ ఆల్మోస్ట్ రీచ్ ద ఎండ్ పాయింట్ వేర్ వీ వాంటెడ్ టు బీ. సో అక్కడ బోర్డ్స్ ఉన్నాయి. సో దట్స్ ప్రాబ్లీ ఇట్. మనం ఇప్పుడు వచ్చింది కైండ్ ఆఫ్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ద హైక్ ప్రిటీ మచ్. ఇవి వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయండి లైమ్ స్టోన్ కిల్న్స్ అనమాట. ఐఎక్స్ఎల్ అనే లైమ్ స్టోన్ కంపెనీ అరౌండ్ 1874 to 1919 మధ్యలో దేర్ వాజ్ హెవీ ప్రొడక్షన్ ఆఫ్ లైమ్ అనమాట. సో లైమ్ వాజ్ అ మేజర్ ఇండస్ట్రీ ఇన్ శాంటాక్రూజ్ కౌంటీ. 1904లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక మేజర్ ఎర్త్క్వేక్ రావడం వల్ల దే నీడెడ్ టు యూజ్ అ లాట్ ఆఫ్ లైమ్ టు రీబిల్డ్ ద సిటీ ప్రెటీ మచ్. సో ఇక్కడ ఏం చేసేవాళ్ళంటే, ఇక్కడ హెవీగా రెడ్వుడ్స్ ఉన్న ఏరియా కాబట్టి రెడ్వుడ్స్ని కట్ చేసి దే యూస్ టు ఫైర్ దోస్ కిల్న్స్ టు బ్రేక్ డౌన్ ద లైమ్ స్టోన్ ఇంటూ లైమ్, అండ్ దట్ వాజ్ యూస్డ్ ఇన్ ద రీబిల్డింగ్ ఆఫ్ major cities around the area. So this place has a significant historic importance, but in the local area, but also right now local conservation of redwoods is so important అని చెప్పేసి దీని ఒక designated park which is Henry Cowell Redwood State Park లాగా designate చేసి now we can just explore this area as an observer. But back in the 80s or
1880s or 90s. This was a place where there was 2 hour or 2 shift production at night, and you can only imagine how much work was going on here. So it's a special place. Yeah. So మన హైక్ అయిపోయింది అనమాట. నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు ద పార్కింగ్ లాట్ టు అవర్ కార్. చాలా బాగుంది, ఇంకా వెదర్ ఏం చేంజ్ అవ్వలేదు. సో థ్యాంక్ఫుల్లీ మేము వీఆర్ టేకింగ్ అ రిలాక్స్డ్ స్ట్రోల్ ఆఫ్ దిస్ ప్లేస్. ఇట్స్ సో బ్యూటిఫుల్, అండ్ దేర్ ఇస్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ పర్సన్ రైట్ దేర్. So Manoj, how would you rate this hike? I would say it's about a 9 on 10 because of obvious greenery, lush green, you know, moss, the redwood trees, the creek, everything was great. Anytime it's not great,